దేవాలయాల్లో వాళ్ళు పూజారులుగా నియమితులైనటువంటి అవకాశం స్పష్టంగా ఉన్నది. అయితే ఒకటి ఇక్కడ గాలి వినోద్ కుమార్ గారు క్లెయిమ్ చేసింది ఏంటంటే మతం మారినంత మాత్రాన కులం పోతుందా? కులం పోదు కదా. అసలు కులం అనేది దేని ఆధారంగా వచ్చింది? కులం అనేది మొత్తం ప్రపంచంలో ఉన్న మతాలను చూసుకుంటే ఒక హిందూ మతంలో తప్ప వేరే దగ్గర లేదు. ఎప్పుడైతే నువ్వు హిందూ మతాన్ని త్యాదించినవంటే ఆ ఆచారాలు, ఆ సాంప్రదాయాలను, ఆ విధానాలను, అక్కడ ఉన్నటువంటి నీ వివేక్షంతో కూడా కోల్పోయినట్టే కదా. అది పోయినట్టే. ఇంకా పోదు అని అంటే ఎట్లా? అంటే మీరే ఓన్ చేసుకోవడానికి ఏదో ప్రయోజనం ఉంటుంది కదా అని చెప్పేసి ఓన్ చేసుకోవడానికి మాకు పోదు అని చెప్తున్నారు. నీకు పోదు అనుకున్నప్పుడు నువ్వు దాంట్లో ఉండకు. మళ్ళా నువ్వు దానికి ఎందుకు పోతారు? క్రైస్తవ మతానికి, ఇస్లాం మతానికి ఎందుకు పోతారు? మీరు వేరే మతాలకు పోవాలా? అంటే ఇక్కడ ఏం చేస్తున్నారంటే ప్రయోజనాలకు మాత్రం హిందూ మతం కావాలా, ప్రాక్టీస్కి మాత్రం వేరే మతం కావాలా. ఇది తప్పు. ఇప్పుడు మనం ఆధునిక సమాజంలో ఉన్నాము, అందరం చదువుకున్న వాళ్ళము. మీరు ఏది కావాలంటే అటు ఉండాలి. మీకు చాలా స్పష్టంగా అవకాశాలు ఉన్నాయి. క్రైస్తవ మతానికి పోతారా? మా ఫ్రెండ్స్ చాలా మంది ఎస్సీలు క్రైస్తవ మతంలోకి పోయి బీసీసీ ఎంజాయ్ చేస్తున్నారు. తీసుకున్నారు, చాలా మంది తీసుకున్నారు. ఎస్సీలు తీసుకున్నారు, త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు. చాలా మంది ఉన్నారు. మాకు అవసరమే లేదన్నారు. ఇప్పుడు మా దగ్గరనే, మా సొంత ఊర్లోనే మాకు తెలిసినటువంటి నాతో ఎంప్లాయీగా ఉన్నాయన తన కొడుకులు వాళ్ళు చెప్పారు, మేము ఎస్సీ క్లెయిమ్ చేసుకోము, మేము బీసీసీగానే ఉంటాము, మీ కులంతో మాకు సంబంధం లేదు. ఆయన గురించి ఒక పెద్ద చర్చ జరిగింది మా దగ్గర. ఆయన కులంలో ఉంచాలా లేక గుండ్రలో తీసేయాలా అనుకున్నప్పుడు, లేదు మేము ఉండమనుకున్నప్పుడు ఏం చేస్తారు? నారాయణ నేను ఒక మాట అడుగుతున్నా, అంటే మీరు ఏమనుకోకండి, చెప్పండి. నాకు ఇద్దరు చాలా మిత్రులు, చర్చ జరగాలి. ఇప్పుడు మీరు బీసీసీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకసారి చూడండి. షెడ్యూల్ క్యాస్ట్ కన్వర్టెడ్ ఇంటూ క్రిస్టియానిటీ అని ఇస్తున్నారు. షెడ్యూల్ క్యాస్ట్ అంటే కాదండి, ఒక్క మాట ఏంటండి, షెడ్యూల్ క్యాస్ట్ అంటే అర్థమైందన్నా నారాయణ గారు? షెడ్యూల్ క్యాస్ట్ అంటే అర్థమైంది? మీరే చెప్పాలి. చెప్పండి, నువ్వే చెప్పాను. మీరు మీకున్నంత లీగల్ గా నాలెడ్జ్ నాకు లేదు, కానీ ఒకటే చెప్తాను, నేను దానికి ఆన్సర్ కూడా ఇస్తాను. చెప్పండి. నేను ఒకటి చెప్పండి. ఇవాళ అది కేవలము ఎస్సీల నుండి మతం మారినటువంటి వాళ్ళకు మాత్రమే కొంతకాలానికి ఒక రిలీఫ్ అన్నటువంటిది ఇచ్చిండ్రు. వేరే వాళ్ళకి ఆ రిలీఫ్ కూడా లేదు. మరి వాళ్ళు డైరెక్ట్ వాళ్ళు ఓసీలు కావాలి. ఇప్పుడు బీసీ ఉన్నారు, బీసీ ఉన్నటువంటి వాళ్ళు క్రైస్తవ మతంలోకి పోతే వాళ్ళు ఓసీ కావాల్సిందే. సర్టిఫికేట్ ఇస్తారా? మతం మారిన తర్వాత అసలు క్యాస్ట్ అనేది ఉండదు సార్. ఓసీ ఎస్సీ ఎక్కడ ఉంటది? ఇంకా అది కేవలం ఓసీ ఉండదు, బీసీ ఉండదు, ఎస్సీ ఉండదు సార్. ఎస్సీలకు దృష్టిలో ఒకసారి మతం మారిన తర్వాత అసలు క్యాస్ట్ అనేది ఉండదు. ఒక ప్రొవిజన్, ఒక రిలీఫ్ అన్నటువంటిది అక్కడ కల్పించబడింది. నేనేమంటున్నా అంటే ఒక మున్నూరు కాపో లేకుంటే గౌడనో యాదవో క్రైస్తవ మతం మారిండు అనుకుందాం. వాస్తవానికి ఆయన కూడా ఈ కులాన్ని వదులుకోవాలంటే ఇప్పుడు ఇచ్చిన తీర్పు ప్రకారంగా వాళ్ళు కూడా డెఫినెట్ గా దీన్ని క్లెయిమ్ చేస్తారు. ఆయన వదులుకునే అవసరం లేదు సార్, పోతది ఆటోమేటిక్ గా క్యాస్ట్ పోతది. వాళ్ళు ఓసీలకు వస్తారు. ఓసీలకు వచ్చినప్పుడు వాళ్ళు బెనిఫిట్ వస్తారు. వినండి నారాయణ, వినండి. ఇప్పుడు 18,061 కులాలు షెడ్యూల్ కులాలలో ఉన్నాయి భారతదేశంలో. దాంట్లో తెలంగాణకు వచ్చేస్తే 59 కులాలు ఉన్నాయి. దాంట్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నినగాక మొన్న మనం వర్గీకరణలో చూసుకున్నాం. అంటే ఇవన్నీ అంటరాని కులాలే, అన్నిటిని కలిపి ఒక షెడ్యూల్లో చేర్చాడు బాబాసాహెబ్ అంబేద్కర్. అవునా కదా? సో కాబట్టి ఈ షెడ్యూల్లో చేర్చిన కులాలన్నీ అంటరాని కులాలే. ఈ అంటరాని కులాలు హిందూ మతంలో ఉంటే మాత్రమే రిజర్వేషన్లు అనే ఆర్టికల్ 360లో లేదు, షెడ్యూల్ కులాల నిర్వచనంలో లేదు. అలాగే ఆర్టికల్ 341 క్లాజ్ 1లో కూడా లేదు, ఆర్టికల్ 340లో కూడా లేదు, అలాగే ఆర్టికల్ 14లో లేదు, 15లో లేదు, 16లో లేదు. అంటే సుప్రీంకోర్టు రాజ్యాంగ నిర్మాణం ఇవన్నీ కాదన్నా, ఇవన్నీ నిర్మాణం అయినప్పుడు ఉన్నాయి. కానీ ఇది ఎప్పుడు వచ్చిందన్నా, ఏది ఆర్డర్ అనేది ఎప్పుడు వచ్చింది? అది ఎగ్జిక్యూటివ్ ఆర్డరే, అది చట్టం కాదు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వేరు, చట్టం వేరు. ఇవాళ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ బలవంతంగా పార్లమెంట్ లో చర్చ లేకుండా అది తీసుకొచ్చి ఇవాళ రాష్ట్రపతి గారు కుట్రతోని ఇవాళ క్రైస్తవ మతంలోకి వెళితే ఆ క్రైస్తవ మతం విస్తరిస్తుందనే కుట్రతోని
ఇవాళ దళితులను రాష్ట్రపతి కుట్ర చేస్తే మరి రాష్ట్రపతి కుట్ర అంబేద్కర్ చేయడం ఉన్నారు ఏంటి కదా. సార్? నాకు అర్థం కాదు. 100% రాష్ట్రపతి నెహ్రూ ఉన్నాడు, అంబేద్కర్ ఉన్నాడు, అందరూ ఉన్నారు కదా. దారుణం కాకపోతే మీరు అంతగా ఉంటే మీరు ఛాలెంజ్ చేయండి కోర్టుకెళ్ళి. లీగల్ నాలెడ్జ్ చాలా బాగుంది, మీరు ఛాలెంజ్ చేయండి కోర్టుకెళ్ళి. 1935 యాక్ట్ 1935 యాక్ట్ ప్రభుత్వం ఏది పంపిస్తే అది రాష్ట్రపతి చేస్తారు కదా. కాదండి, వర్గీకరణ సుప్రీంకోర్టు చేస్తేనేమో న్యాయమై, చట్టాన్ని మీకు బోధించిన దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ ఇస్తేనేమో అన్యాయమా? ఎంతవరకు కరెక్ట్ ఇది? చట్టాన్ని బోధిస్తున్న వాడికి చెప్తున్నా 1932 వరకు కూడా దళితులు హిందువులు కాదు, హిందువులు కానే కాదు. మీరు చట్టం తీయండి, దళితులు హిందువులు కాదని ఎవరు చెప్తారండి? 1919 తీయండి. అసలు అసలు హిందూ మతం మోస్తున్నదే దళితులు. మీకు దళితుల చరిత్ర తెలుసుకోవడం మాట్లాడద్దు గాలి వినోద్ కుమార్ గారు. గాంధీ గారు కుట్రతో పెట్టిండ్రి. ఈ మతంతో సంబంధం లేని కులంతో మాత్రమే వచ్చిన రిజర్వేషన్లు. ఇది 1932 యాక్ట్ ప్రకారంగా. గాంధీ గారికి రాజ్యాంగంలో ప్రమేయం ఏంటి? గాంధీ గారు ఏదైనా రాజ్యాంగం కమిటీలో ఉన్నారా? గాంధీ గారు ఏదైనా సబ్ కమిటీలో ఉన్నారా? గాంధీ గారు ఏదైనా రచన చేశారా రాజ్యాంగంలో? గాంధీ గారి ప్రమేయం ఏంటి? ఇటు వినండి, మీరు ఒక్కసారి వినండి. 1881లో వచ్చిన క్యాస్ట్ సెన్సెస్ లో దళితులు హిందువులు కాదు. మీరు అది మరి ఒకసారి చదవండి, ఆ సెన్సెస్ మొత్తం రిపోర్ట్ చదవండి. 1931 కూడా 1891 లో కూడా వాళ్ళు దళితులు హిందువులు కాదు. అసలు దళితులు అన్న పదమే లీగల్ కాదు సార్. మీరు మాట్లాడే తప్పు. దళిత్ అన్న పదమే ఇట్ ఈస్ నాట్ వ్యాలిడ్. యు ఆర్ నాట్ సపోజ్ షెడ్యూల్ కాస్ట్ మాత్రమే వాడాలి. అంటరాని కులాలు అంటాం, అంటరాని కులాలు హిందువులు కాదు. అంటరాని కులాలు హైందవ మతంలో లేకపోతే క్రైస్తవంలో ఉంటుందా, లేకపోతే ఇస్లాంలో ఉంటుందా? ఎక్కడ ఉంటుంది అంటరాని కులాలు? హిందువులు కాదు. ఎందుకు హిందువులు కదా? దళితులే హిందువులు. 1881 లో కానీ దళితులు మూలవాసులు, దళితులే హిందువులు. 1891 లో కానీ షెడ్యూల్ కులాలు లేదా అంటరాని కులాలు హిందువులు కాదు. ఎప్పుడైంది వాళ్ళు హిందువులు? ఎప్పుడైంది హిందువులు? అయ్యేదేంటండి? అసలు మూలవాసులను మాట్లాడుతుంటే మీరు దళితులు హిందువులని మాట్లాడతారు. ఇది చాలా తప్పు ఆర్గ్యుమెంట్ ఇది. దళితులే హిందువులు. దళితుల దగ్గర నుంచే మొదలైంది. ఆది జాంబవంతుడి దగ్గర నుంచే మొదలైంది. మీరు చట్టం కూడా మాట్లాడారు. ఆది జాంబవ ఎవరేమండి? మీకు రాజ్యాంగంలో ఆది జాంబవ ఉన్నాడా? రాజ్యాంగంలో రాముడు ఉండాల్సిన అవసరం లేదు. దళితులు కాదు, షెడ్యూల్ కాస్ట్ ఉన్న వాళ్ళందరూ సంబంధం లేదు. మీకు సంబంధం లేదు. మాకున్నది ఇది రాజ్యాంగం. మాకున్నది మా వంశస్థుడు, మా వంశస్థుడు. అఘోరంగా మాట్లాడితే మాత్రం మర్యాద దక్కదు. మీరు రాజ్యాంగం గురించి చట్టం గురించి మాట్లాడండి. చట్టం గురించి మాట్లాడుతున్నాను. దళితులు రాజ్యాంగం ప్రకారం హిందువులు ఎట్లా మాట్లాడతారు? ఎట్లా మాట్లాడతారు మీరు? దళితులు హిందువులు కాదు ఎట్లా మాట్లాడతారు మీరు? బైబుల్ అక్కర్లేదు, మాకు రాజ్యాంగం కావాలి. మీరు రాజ్యాంగం గురించి మాట్లాడండి. భారతదేశంలో రాజ్యాంగమే ప్రామాణికం. తప్పకుండా రాజ్యాంగమే ప్రామాణికం. భారతదేశంలో కాదు, ఎక్కడైనా రాజ్యాంగమే ప్రామాణికం. రాజ్యాంగం గురించి మాట్లాడతాం. రాజ్యాంగంలో గాంధీ ప్రమేయం ఏంటి చెప్పండి. మీరు రాజ్యాంగంలో గాంధీ మార్చిండని చెప్పిండ్రు. రాజ్యాంగంలో గాంధీ అరిస్తే కరెక్ట్ అయిపోదు వినోద్ గారు. రాజ్యాంగంలో గాంధీ ప్రమేయం ఏంటి? రాజ్యాంగంలో గాంధీ ప్రమేయం ఏంటి? రాజ్యాంగమే పబ్లిక్. యేసు ప్రభు కూడా మీకు పర్సనల్. మీకు జాంబవంతుడు మాకు పర్సనల్ అయితే యేసు ప్రభు మీకు పర్సనల్. మీకు పర్సనల్. రాజ్యాంగంలో గాంధీ ప్రమేయం ఏంటి చెప్పండి. మీరు చెప్పిన మాటకు ఎక్స్ప్లెయిన్ చేయండి. రాజ్యాంగంలో గాంధీ గారు ఎక్కడ మార్చారు, ఎక్కడ చేర్చారు చెప్పండి. ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మాత్రమే గాంధీ పెట్టారన్నారు. గాంధీ ఏ ఆర్టికల్ ప్రకారం ఎక్కడ పెట్టారు, ఆయన ఏ సబ్ కమిటీలో ఉన్నారు, ఎక్కడ పెట్టారో చెప్పండి. గాలిగా మాట్లాడద్దు, ఈ ఎగ్జిక్యూటివ్ మాట్లాడద్దు, వినోదానికి మాట్లాడద్దు. వినోద్ గారు వంశతిలక్ గారు ఒక్క నిమిషం. ఇప్పుడు గాలి వినోద్ గారు ఒక క్వశ్చన్ వంశతిలక్ గారు అడుగుతున్నారు ఏంటంటే, మీరు గాంధీజీ మార్చారన్నారు కదా. గాంధీజీ 1948 జనవరి 30 తేదీన 30 జనవరి రోజు చనిపోయినారు కదా. సో రాజ్యాంగంలో గాంధీ మార్చారంటే గాంధీ ఆ రాజ్యాంగ రచన సమయంలో లేరు, బతికలేరు. 3 నెలలకే స్వతంత్రం వచ్చిన 4 నెలలకే చనిపోయినారు. గాంధీ గారు పెట్టారంటున్నారు. గాంధీ ఎట్లా పెడతారు? రాజ్యాంగ రచన చేసింది అంబేద్కర్ కదా. రాజ్యాంగ రచన చేసింది అంబేద్కర్ అయితే హిందువుల్ని దళితుల్లో చేర్చింది అంబేద్కర్ అవుతాడు తప్ప గాంధీ ఎట్లా చేరుస్తాడు? రాజ్యాంగ రచన సమయంలో అది అయ్యే నాటికి ఆయన బతికిలేరు కదా, 4 నెలలకి చనిపోయారు కదా. అది కదా మీరు ఏం చేసిన పాయింట్, అదే కదా. మీరు 1935 యాక్ట్ ఎప్పుడు వచ్చింది? 1935 లో వచ్చింది కదా. మరి మీరు రాజ్యాంగం అంటారు కదా, రాజ్యాంగం రాసింది అంబేద్కర్.
రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గాంధీ 1930 బతికే ఉన్నాడు కదా, గాంధీ గారు బతికే ఉన్నారు కదా అప్పుడు. మరి మీరు రాజ్యాంగం అంటారు, రాజ్యాంగం ఏ, అదే రాజ్యాంగంలో 1935 ఆమోదించబడిందా? కాదండి, రాజ్యాంగం స్వతంత్రంగా రాలే కదా. 1935 రాజ్యాంగం ఆమోదించిందా? నా మాట వినక మాట్లాడండి, మీరు. మీ మాట ప్రకారమే మాట్లాడుతున్నా. 1932 గాంధీ పెట్టారు రాజ్యాంగం అంటున్నాడు, దానికి వినండి explanation ఇవ్వండి. బ్రదర్, ఒకసారి వినండి, నేను మాట్లాడినాక మాట్లాడండి. మీరే మాట్లాడుతున్నారు అప్పటి నుంచి. గాంధీ అంబేద్కర్ మధ్యలో ఒక ఒప్పందం జరిగింది. 1932లో గాంధీ గారి అంబేద్కర్ గారి మధ్యలో ఒక ఒప్పందం జరిగింది, అదే పూనా ఒప్పందం. ఆ పూనా ఒప్పందం తర్వాతనే 1935 యాక్ట్ వచ్చింది. ఆ పూనా ఒప్పందం ఏ ఒప్పందం జరిగిందంటే, బ్రిటిష్ వాళ్ళు ఏదైతే అంటరాని కులాలకు ఒక ప్రత్యేక నియోజకవర్గాలు, సపరేట్ ఎలక్ట్రోడ్స్, సపరేట్ సెటిల్మెంట్స్ ఇచ్చారో దానికి నేను వ్యతిరేకము. ఎట్టి పరిస్థితుల్లో అంటరాని కులాలంతా హిందువులే కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు వేరు కాదు, హిందువులో భాగంగా చూస్తేనే నేను దాన్ని సమ్మతిస్తా. ప్రత్యేకంగా వాళ్ళని ఎన్నుకునే విధానాన్ని నేను వ్యతిరేకిస్తా, ప్రత్యేకంగా అభివృద్ధి చెందే విధానాన్ని నేను వ్యతిరేకిస్తా. వాళ్ళు హిందూ సమాజంలో భాగమే అనే మతాన్ని ఎవరు గాంధీ గారు చొప్పించారు. దాంట్లో జాయింట్ ఎలక్ట్రోడ్స్ ఇప్పుడు గాంధీ గారు ఎవరండి చొప్పించడానికి? దయాదాక్షిణ్యం మీద ఆధారపడి లేరు దళితులు. నేను మాట్లాడేటప్పుడు వినండి. మాట్లాడితే వినడానికి లేం సార్. గాంధీ గారు చూపిస్తే మీరు పూనా ఒప్పందం చదవండి సార్, మీరు పూనా ఒప్పందం చదవండి. పూనా ఒప్పందం అంటే హిందువులు డిక్లేర్ చేయడానికి గాంధీ గారు ఎవరు, మీరెవరు, ఇంకోరెవరు? జరిగిన ఒప్పందమే పూనా ఒప్పందం. అదే రిజర్వేషన్ గురించి మాట్లాడదాం, దాని గురించి పోరాడతారో చెప్పండి, నేను కూడా కలిసి వస్తాను. ఇవాళ అంటరాని కులాలకు రిజర్వేషన్ల పునాది అక్కడే పడ్డది. అక్కడ అంతకుముందు అంటరాని కులాలకు రిజర్వేషన్లు లేవు. ఈ భారతదేశంలో అంటరాని కులాలకు అంతకుముందు రిజర్వేషన్లు లేవు. సాహు మహారాజ్ ఫస్ట్ ఇచ్చారు రిజర్వేషన్, మీకు తెలుసో లేదో. సాహు మహారాజ్ మొట్టమొదటి రిజర్వేషన్ ఇచ్చింది, రిజర్వేషన్ కల్పించింది, ఆయన రాజ్యంలో రిజర్వేషన్ కల్పించింది సాహు మహారాజ్. మీకు కూడా తెలిసే ఉంటది. తెలియనట్టు మీరు నటించద్దు దయచేసి. షాహు మహారాజు రాజ్యాంగ చట్టంలోకి రాలేదు. గాంధీ అంబేద్కర్ ఆయన రాజ్యంలో అన్నాను, ఆయన రాజ్యంలో అన్నాను, అది మాత్రమే వచ్చింది. అవి కాదు షాహు మహారాజు 1935 రాజ్యాంగం కాదండి. అది రాజ్యాంగంలో ఏదున్నదో మాట్లాడండి. డిబేట్ చేయండి. Don't try to confuse with your knowledge. Don't try to confuse. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ కావాలా వద్దా ఆ పాయింట్కి రండి, మాట్లాడదాం. ఎంతసేపు మాట్లాడతాం చెప్పండి. మహారాజు గారు రిజర్వేషన్ ఇచ్చింది కావాలని అంటున్నారు గాలి వినోద్ కుమార్ గారు. కావద్దని మేము అంటున్నాం. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ ఇవ్వకూడదని నేను అంటున్నాను. దాని గురించి మాట్లాడమని చెప్పండి. దమ్ముంటే మాట్లాడి దాని గురించి. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇవ్వకూడదు, ఇవ్వకూడదు. రాజ్యాంగంలో ఇవాళ మీరు రాజ్యాంగంలో ఉన్న 70% ఇవాళ సబ్జెక్ట్ ఏంటి దాని గురించి మాట్లాడండి. వచ్చినాయి. 1935 యాక్ట్ ప్రకారమే 75% అంతా భారత 1935 లో రాజ్యాంగం రాలేదు కాబట్టి దాని గురించి నాకు అనవసరం. మీరు గనక స్పెషల్ కాన్స్టిట్యుయెన్సీస్ గురించి మీరు పోరాటం చేయదలుచుకుంటే నేను కూడా కలిసి వస్తా, మాట్లాడదాం రండి. అది కాకుండా మీరు రాజ్యాంగం అంటారు, 1935 పోతారు, రాజ్యాంగం అంటారు, గాంధీ గురించి మాట్లాడతారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ ఇవ్వాలా వద్దా మాట్లాడదాం, చర్చిద్దాం. చెప్పండి. నేను గాలి వినోద్ కుమార్ సార్ గారికి తర్వాత చాలా మంది కావాలనుకుంటున్నటువంటి వారికి ఒక ప్రశ్న అడుగుతున్నానండి. స్ట్రేట్ ఫార్వర్డ్ మై క్వశ్చన్ ఈజ్ వెరీ డైరెక్ట్, అంటే క్లియర్ గా ఉంటా. క్రైస్తవంలో కులం ఉంటదా? ఉంటే ఎవరు నిర్ధారణ చేయాలి? ఎవరు నిర్ధారణ? క్రైస్తవంలో మనం కాదు, మీరు కాదు, సార్ కాదు చేసి మన దగ్గర క్రైస్తవ ఫాదర్లు గాని వాళ్ళు ఉన్నటువంటి పెద్దలు గాని. ఒక్క నిమిషం సార్, మీరు మా దగ్గర కూడా అన్ని హిందూ మతంలో ఉన్న కులాలన్నీ మా దగ్గర కూడా కులాలు ఉంటాయి అని వాళ్ళని సర్టిఫై చేయాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు కులం యొక్క మేము మతం మారినా కూడా మాకు కులం ఉంటుంది కాబట్టి రిజర్వేషన్ క్లెయిమ్ చేసుకునే రైట్ ఉంటుంది. ఇవాళ నేను అందులో కూడా కులం ఉంటుందంటే నాకేం రైట్ ఉంటుందండి? ఉంటుందని చెప్పడానికి ఒక నిమిషం సార్, మీరు మాగండి. ఆ మత పెద్ద చెప్పాలి, ఆ మత పెద్ద సర్టిఫై చేయాలి. ఇప్పుడు హిందూ మతంలో కులాలు ఉంటాయి, వర్ణాలు ఉంటాయి అని చెప్పేసి ప్రతి పీఠంలో చెప్తారు, ప్రతిదీ కూడా చెప్తారు. ఉన్నప్పటికీ కూడా మేము అవకాశాలు అప్పుడప్పుడు ఇస్తున్నామని చెప్తారు. ఇచ్చింది చాలా తక్కువైనా, చెప్పుకునేది ఎక్కువైనా కూడా మేము ఇస్తున్నామని చెప్తున్నారు. సో నేనేమంటున్నానంటే క్రైస్తవంలో కూడా కులం ఉంటుంది అని అంటే ఆ యొక్క కులం మత పెద్దలు నిర్ధారణ చేయాలి. అది ఇస్లామే కాదు, రేపు క్రైస్తవం కాదు, ఇస్లాంలో కూడా చెప్పాలా.
ఇస్లాంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏ ఖురాన్ ప్రకారం మా దగ్గర ఉంటుంది అని చెప్పేసి చెప్పాలి. మనకు హిందూ ధర్మాలన్నీ కూడా వర్ణ వ్యవస్థను అవి సమర్థిస్తాయి, వర్ణ వ్యవస్థ ఉంటుంది అని చెప్పేస్తారు. నీకు ఇటువంటి వ్యవస్థ ఇస్లాంలో కానీ క్రైస్తవంలో కానీ ఉన్నదా? మరి లేనప్పుడు ఎట్లా క్లెయిమ్ చేస్తారు? మాకు ఉన్నదే అని చెప్పేసి నీది బాలకోటే గారు అమరావతి జేఏసీ చైర్మన్ బాలకోటే గారు ఏంది మీ ఎవరు నిర్ధారణ చేయాలి? టేక్ ఏంటి? దళిత క్రైస్తవులకు